హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన కథామృతానికి స్వాగతం. ఈరోజు మనం నల్లంచు తెల్లచీర 4వ భాగంలోనికి వెళ్ళిపోదాం. రవితేజ ఆఖరు నిమిషం వరకు దీన్ని ఆపు చేయడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నాడు. అరెస్ట్ అవటం ప్రెస్టేజ్కి సంబంధించినది. ఏదో ఇన్స్పెక్టర్ ముందు సాకు చెప్పారు కానీ రాజీనామాలు ఈరోజు సమర్పించిన రేపు పోయే పరువులో దాని ప్రభావం ఏమీ ఉండదు. షేరు ధరలోనూ మార్పు మామూలుగానే ఉంటుంది. కానీ ఇటువంటి కేసుల్లో పర్చేసింగ్ టైం చాలా ముఖ్యం. రవితేజకు అంత టెన్షన్లోనూ నవ్వొస్తోంది. ఎవరో ఎక్కడో మనని ఇరికించడానికి ఏదో చేస్తారు. దాంతో ఈ రూల్స్ వ్యవహారాలు చివరికి ఏమీ అవదు. షేరు ధరలో మార్పులతో కొంతమంది నష్టపోతారు. లేకపోతే ఎక్కడో ఒక ఓడలో తమ సరుకుతో పాటు మ్యాప్ డిజైన్లు దొరకడం ఏంటి, దానికి అరెస్టులు పబ్లిసిటీ ఏంటి, 4 రోజుల పాటు హడావిడి ఏమిటి? రూల్స్ రూల్స్ రూల్స్. రాత్రి 11:30 వరకు మొత్తం అంతా కలిసి తమకున్న పరిధుల్లో రకరకాల పలుకుబడులు ఉపయోగించి ప్రయత్నించారు. ఈ రకమైన పరిస్థితుల్ని స్వయంగా పరిశీలిస్తే తప్ప వర్ణిస్తే అర్థం కావు. అప్పటి వరకు కోట్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు ఈ క్షణం ఎవరు దొరికితే వాళ్ళ సహాయాన్ని తీసుకోవడానికి, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు పోలీస్ స్టేషన్లో 1 గంట, ఆ తర్వాత కోర్టులో మరో 2 గంటలు. ఇంతదానికి రేపు పేపర్లో ఈ చిన్న వార్త రాకుండా ఉండటానికి లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజంలో గౌరవానికి మనిషి ఎంత విలువ ఇస్తాడో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో నలుగురు దృష్టి తమ మీద పడకూడదు అని భావిస్తాడు. రాత్రి 11ంటికి ఒక స్నేహితుడిని పట్టుకుని అతడికి తెలిసిన మరో మిత్రుడి ద్వారా మెజిస్ట్రేట్ని కదిలించారు. రేపు కోర్టులో హాజరుపరచగానే బెయిల్ లభించేలా వాగ్దానం తీసుకున్నారు. అదొక రిలీఫ్ గుడ్డిలో మెల్ల. ఇంకా ఆ రాత్రికి చేసేదేమీ లేదని నిర్ణయించుకుని డైరెక్టర్లు ఇళ్లకి కదిలారు. రవి మాత్రం ఇంకేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు. అతడి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 12:15 అయిపోయింది. మాధవి మెలకుగానే ఉంది. అయినాయా అర్ధరాత్రి వరకు పార్టీలు, స్నేహితులు? రాగానే మొదలు పెట్టేసింది. రవితేజ నిశ్రేష్ఠుడయ్యాడు. అతను ఎంత టెన్షన్తో ఉన్నాడంటే ఈ తాకిడిని అస్సలు ఊహించలేదు. అతని మౌనాన్ని మరోలా అర్థం చేసుకుని, అసలు ఇంట్లో భార్య అనేది ఒకతుందని గుర్తుంటుందా మీకు బయటికెళ్తే? లేకపోతే వంట మనిషిగా పడి ఉంటుందనుకుంటున్నారా? మీకేం, పొద్దునే 8 వరకు పడుకుంటారు. తెల్లారేసరికి లేవాల్సింది నేనేగా మళ్ళీ. ప్రతిరోజు ఇలా 11 గంటలు అయ్యాక దాటాక రావడం, మాకు బయట ఎన్ని పనులుంటాయో నీకేం తెలుసు అని దబాయించటం. నేను రాత్రి వచ్చే వరకు నిన్ను మేల్కోమని ఉండమని చెప్పలేదు, లేకపోతే ప్రొద్దున్నే లేచి ఇల్లు ఓడమనలేదు. ఈ రెంటిలో ఏది చేయకపోయినా నాకు పర్లేదు, అంతేగాని ఇంటికి మాత్రం త్వరగా రానంటారు. ఈరోజు చాలా వర్రీస్లో ఉన్నాం మాధవి. చెప్పాగా అదే సమాధానం. అలా మీరు లేనిదెప్పుడు? ఎవరైనా నెలకి కనీసం 1 రోజు భార్యను తీసుకుని అలా బయటికి వెళ్దామనుకుంటారు. కర్మ, ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు. మొన్నేగా ఏదో పెళ్ళికెళ్ళి అటునుంచి అటు హోటల్కి వెళ్ళాం. తన సమస్యను మర్చిపోయి అతడు వాదనలోకి దిగాడు. వెళ్ళాం. మాట్లాడితే ఎప్పుడో తాతయ్య తద్దినం నాటి సంగతే చెప్తారు. నువ్వు 1 రోజు మా స్థానంలో ఉంటే తెలుస్తుంది మా టెన్షన్ ఏమిటో. ఎవడు పడమన్నాడండి టెన్షన్? వెటకారంగా అంది. అతడు సంపాదించటం అంటే అందరూ మీలాగే భార్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అందరూ సంపాదించడంలే, అందరూ మీలాగే భార్యలు నిర్లక్ష్యం చేస్తున్నారా? చేస్తున్నారు. పైకి అనలేదు, మనసులో అనుకున్నాడు. రోజు రోజుకి జీవితం ఖరీదైన వస్తువుగా మారిపోతున్న ఈ రోజుల్లో ఒక మామూలు గృహస్థుకి తన కుటుంబానికి సామాన్య సుఖాలు కల్పించడం కూడా గగనకుసుమమైపోతున్న ఈ రోజుల్లో 7 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు మనిషి 10 రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్న ఈ కాలంలో జీవితంలో, ముఖ్యంగా మగవాడి జీవితంలో టెన్షన్ క్రితం కన్నా ఎక్కువ భాగం ఆక్రమించుకుంటూ ఉందని, అతడు ఏం చేసినా తన కుటుంబం కోసమేనని భార్యలు ఎప్పుడు గుర్తిస్తారు? బహుశా వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదేమో. తాగుడు, పేకాట, రేసులు ఇవన్నీ కలిసి మగవాడి మీద ఆడదానికి నమ్మకం పోగొట్టాయేమో. మొన్న వరకు పక్కింటి ప్రభాకర్ అతని పాలిట విలన్. అతడికి 28 ఏళ్లుంటాయి. ఏదో బ్యాంక్లో సబ్ మేనేజర్. 3 పిల్లలు. 5 అయ్యేసరికి స్కూటర్ మీద ఇంటికొచ్చేస్తాడు. రాత్రి 7 అయ్యేసరికి ఒక గ్రూప్ ఫోటోలో కూర్చున్నట్లు కూర్చుని అందరూ టీవీ చూస్తారు. 10ంటికి టెన్షన్గా లైట్లారిపోతాయి. పొద్దున తిరిగి అదే కార్యక్రమం. మాధవి దృష్టిలో కుటుంబం అంటే అది. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో అది ఆవిడకి అటువంటి భర్త లభించాడు. తనకు అదృష్టం లేదు.
కానీ ప్రభాకర్ ప్రపంచంలో అతడి కుటుంబం తప్ప మరేమీ లేదు. తన ప్రపంచం రోజురోజుకి పెద్దదవుతూ ఉంది. కొన్ని వందల మంది కార్మికులు, కొన్ని వందల డిజైన్లు. అది ఒక ఎంటిటీ ప్రపంచం. విస్తీర్ణమయ్యే కొద్దీ భార్య స్థానం తక్కువ అవడం సహజమే. రాజీవ్ గాంధీని సోనియా గాంధీ మీరు నన్ను ఎందుకు చేసుకున్నారు, రాజకీయాలనే కట్టుకోలేకపోయారా అని అడగటం ఎంత హాస్యాస్పదమో, పని, రిస్క్, టెన్షన్లకు అలవాటు పడ్డ మనిషిని ప్రశాంతంగా జీవితం గడపమని అడగటం అంతే హాస్యాస్పదం. పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించవలసింది అన్న ప్రశ్న అర్థరహితం. ఎదుటి వాళ్ళ లోపాన్ని మాటిమాటికి ఎత్తి చూపకుండా, ఎదుటి వాళ్ళని విమర్శించకుండా, అవతలి వాళ్ళని తమ కర్మ కొద్దీ కట్టుకున్నారని జీవితంలో ఒక్కసారైనా అనుకోకుండా ఒక భార్య కానీ భర్త కానీ ఉండలేరా? మా ఆయన మంచివాడే, కానీ అదిగో అక్కడే వస్తుంది నాకు ఒళ్ళుమంట అని ఏదో ఒక విషయం ఎత్తి చూపకుండా కేవలం మంచిని గ్రహించి సుఖప్రదంగా గడపలేరా? 100కి 100 పాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడడం, అందువల్ల మనస్పర్ధలు రావడం. ఇలా కాకుండా మరింత స్నేహితుల్లా ఉండలేరా? బహుశా మాధవి కూడా తన గురించి అలాగే ఆలోచిస్తూ ఉంటుందేమో. ఒక మానసిక విభేదం వచ్చిన తరువాత అంతే, ఎవరికి వాళ్లే తమ మార్గం కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. అతడి ఆలోచనను మాధవి మాటలు భంగం చేశాయి. ఇదొకటి, ప్రతిదానికి మౌనంగా ఉండిపోవడం నేర్చుకున్నారు. పదండి భోజనానికి, నాకు ఆకలి లేదు. ఎందుకు లేదు, బయట తాగి తినొచ్చారా? అతడి ముఖం చిట్లించి, మాధవి నన్ను విసిగించకు అన్నాడు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పైగా నేను విసిగించానంటారా? నా మనసేం బాగోలేదని చెప్పాను. ఒకప్పుడు బాగుంది గనక. అతడికెన్నడూ లేనంత కోపం వచ్చింది. అతడికున్న టెన్షన్కి ఈ గొడవ తోడై పిచ్చివాడిని చేస్తోంది. విసురుగా ఆమె రెక్క పట్టుకుని, మాట్లాడకు అన్నాడు. అవును, మీరేం చేసినా నేను మాట్లాడకపోవడం వల్లనే అవుతోంది ఇదంతా. ఏంటి, ఏమైంది గద్దించి అడిగాడు. ఏమవ్వాలి? ఒక్క సుఖం లేదు, ఇది చాలదు? రేపటి నుంచి అన్నీ సుఖాలే, ఒక్కదానివి హాయిగా ఉందుగాని. అంటే రేపు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఆ ఇంట్లో సరిగ్గా 2 నిమిషాల తర్వాత ఆమె బిగ్గరగా, ఎందుకొచ్చిన వ్యాపారాలు, ఎందుకొచ్చిన అరెస్టులు, నేను చెప్తే విన్నారా అంటూ రోధించసాగింది. ఎక్కడో ఎవరో ఏదో చేస్తే దానికి నేనేం చేయను? అందరూ వ్యాపారాలు చేసుకోవటం లేదా? అందరూ ఇలాగే అరెస్టులు అవుతూ ఉన్నారా? 1,00,000 సార్లు చెప్పాను ఇవన్నీ వద్దని. ప్రభాకరు స్కూటర్ కింద పడి ఆ చొట్టలు పడ్డ స్కూటర్తో ఇంటికి వస్తే వెంటనే భార్య ఏమంటుంది? ఎందుకంత ఫాస్ట్గా నడపటం, 1,00,000 సార్లు చెప్పాను అలా నడపొద్దని అంటుందా? 4 సంవత్సరాల నుంచి దాని మీదే ఫాస్ట్గా సినిమాలకు వెళ్ళిన విషయం మర్చిపోయి మరి. ప్రభాకర్ బాత్రూంలో జారిపడితే వెంటనే భార్యని, ఎన్నిసార్లు చెప్పాను బాత్రూమ్ని బాగా కడగమని అని తిడతాడా? లేక సారీ నోయ్, నేను సరిగ్గా చూసుకోలేదు, ఈరోజు టీవీ చూడడం మానేసి బాత్రూమ్ నేనే కడుగుతానులే అంటాడా? మనుష్యులు ఏదైనా ఒకటి జరిగితే దాని పట్ల వెంటనే నిర్ణయాలకు వచ్చేసి ఎవరినో ఒకరిని దానికి బాధ్యుల్ని వెంటనే చేసేయటం ఎప్పుడు మాన్తారు? ఇక ఆలోచించడం అనవసరం అన్నట్లుగా అతడు పైకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు 10 గంటలకు జరగబోయే సంఘటన అతని మనసులో తొలుస్తూనే ఉంది. అన్యమనస్కంగానే ఆ రోజు వచ్చిన పోస్ట్ చూడడం మొదలుపెట్టాడు. ఒక లావుపాటి కవరు అతన్ని ఆకర్షించింది. ఎక్కడి నుంచి వచ్చిందో అడ్రస్ లేదు. విప్పి చూశాడు. లోపల కూడా అడ్రస్ లేదు. సంతకం చూశాడు. మిస్ విజయవాడ అని ఉంది. అతడికి అర్థం కాలేదు. 15 ఏళ్ల క్రితం నాటి సంఘటన అతడు మర్చిపోయి చాలా కాలమైంది. రవి, ఈ ఉత్తరం చూడటానికి ముందు నువ్వు ఇంత పెద్ద ఉత్తరం రాసిందెవరా అని కింద సంతకం చూసి అదీ గుర్తుపట్టలేక ఆశ్చర్యపోతావని నాకు తెలుసు. 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నీకు గుర్తుండవలసినంత అవసరం లేదు. ఒకరికి తమ జీవితంలో ఎంతో గొప్పగా గుర్తుంచుకోవాల్సిన సంఘటన మరొకరికి చాలా మామూలుగా గడిచిపోయినదై ఉండవచ్చు. అలాంటిదే ఇది కూడా అని నేను భావిస్తున్నాను. ముందు నిన్ను రవితేజ అని సంబోధిద్దామనుకున్నాను, కానీ నాకు ముందు నువ్వు తెలిసింది రవిగానే. నిరంతర కృషితో తేజ అనే బిరుదుని తెచ్చుకున్నావు. ఇన్ని సంవత్సరాల నీ కృషిని నేను గమనిస్తూనే ఉన్నాను సుమా. నువ్విప్పుడు ఇంత పై అంతస్తు మీద ఉన్నా నాకు తెలిసింది రవిగానే కాబట్టి ఏకవచనంలోనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఏమీ అనుకోవు కదూ? ఇంకా నీ సందిగ్ధం ఏమీ లేదని తెలుస్తూనే ఉంది. మరింత వివరించనా? దాదాపు 15 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఉండేది. జీవితపు ఒడిదుడుకులు, కష్టనష్టాలు ఏమీ తెలియని ఆ అమ్మాయి జీవితంలో హుషారు, అమాయకమైన అల్లరి తప్ప మరేమీ లేదు. తనలోని కొత్త అందాల్ని వెలికి తెచ్చి తనకే సంభ్రమం కలిగించేలా తీర్చిదిద్దిన ఒక కుర్రవాణ్ణి, తనకన్నా కాస్త చిన్నవాణ్ణి హఠాత్తుగా దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. ప్రపంచాన్ని గెలిచిన ఆనందంలో తనేం చేస్తున్నది ఆ సమయంలో ఆ అమ్మాయికి తెలియలేదు. కానీ
రోజులు గడిచే కొద్దీ తన జీవితపు మొదటి ముద్దు ఆ అమ్మాయికి తెలియలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ తన జీవితపు తొలి ముద్దు ఆ అమ్మాయి మనసంతా ఆక్రమించుకుంది, కలవరపెట్టింది, ఒక అలజడి సృష్టించింది. తన గడ్డం క్రింద ఆ అబ్బాయి కొత్త చోటున అమర్చిన బుట్టుమచ్చ, అప్పటికన్నా ఇప్పుడు నీలో ఏదో గమ్మత్తైన మార్పు వచ్చిందే, అప్పటి మీద మరీ అందంగా కనపడుతున్నావు అని ఎవరు ప్రశంసించినా ఆ ఖ్యాతి అంతా నీకే దక్కాలన్నట్లు. నువ్వు చెక్కుకున్న శిల్పాన్ని నేను అనే భావం నాకు కలిగేది. చాలా అపురూపమైన, సున్నితమైన భావం కదూ. ఇదంతా నీకు అయోమయంగానో లేక సెంటిమెంటల్ ఫూలిష్నెస్గాను కనపడుతూ ఉండవచ్చు. కానీ చెప్పానుగా, కొన్ని అభిప్రాయాలకు పునాదులే ఉంటాయి, నిర్మాణాలు వాటిష్టం. నేను గోదావరిని చూడలేదు, వేదాలు చదవలేదు. కానీ వేదంలా ఘోషించే గోదావరి అనే పాట అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే నేనేం చెప్పను. చూరు మీద నుంచి జారే వాన చుక్క మెర్క్యూరీ లైట్ వెలుగులో 7 రంగుల్ని సంతరించుకునే సమయాన రోడ్డు మీద నిలిచిన వాన నీటిలో ఒక చిన్న పాప పట్టులంగా జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని ఏదో తెలియని ఫీలింగ్ని మొక్కలో దాచుకుని నడిచి వస్తూ ఉంటే ఆ అమాయకపు పాదాల్ని మరీ మరీ చూడాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, దానికి రేషనల్గా నా సమాధానం ఏముంటుంది? నా గుండెల్లోని నీ మొదటి ముద్దు ఆ విధంగా హత్తుకుపోయింది. భావం లేక అనుభూతి అనే దాన్ని మాటల్లో వెలువరించడం అనే అతి పురాతనమైన పద్ధతిలో తప్ప నేను ఏ రకంగానూ నీకు ఈ వివసత్వాన్ని తెలుపగలను. పెళ్లి కాని అమ్మాయిగా ఈ ఫీలింగ్స్ అన్నీ సహజమే. నా వివాహం మామూలుగా జరిగిపోయినా, నువ్వు మళ్ళీ నాకు కనబడకపోయినా ఆ ముద్దు ఒక తీపి జ్ఞాపకంగా మనసు పుటల్లో నిలిచిపోయేది. రాజకీయాల్లో పూర్తిగా నశించిపోయిన నాన్నగారు ఆఖరి ఎత్తుగా వయసు ఎక్కువగా ఉన్న శర్మగారితో వివాహం జరిపించకపోయినా, శర్మగారి మగతనమంతా గుర్రాలకి తాగుడికి అంకితం కాకపోయినా, పరాయి పురుషుడికి అలా మనసు విప్పి రాసి చులకన అయ్యే స్థితి నాకు కలిగేది కాదేమో. నా మీద నీకు అసహ్యం కలిగితే క్షమించు. దాహంతో ఉన్న మనసు నైతిక విలువలను గుర్తించదు. ఎవరో ఒక కుర్రాడు షోకేస్లో బొమ్మకి అద్భుతంగా చీర కట్టాడు అని మా ఆయన చెప్తే, ఒక టెక్స్టైల్స్ యజమానినే అంతగా స్పందింపచేసిన ఆ కుర్రవాడు ఎవరా అని నేనే స్వయంగా వచ్చి మళ్ళీ రెండోసారి నిన్ను చూసిన క్షణం. మనిషి తను పొందిన అనుభూతిని లేక అతను అనుభవించిన ఉద్వేగాన్ని తనకు చేతనైన ఛానల్స్లో వెల్లడించడానికి చేసే ప్రయత్నంలో మాటలు తప్ప మరేదాన్ని ఉపయోగించడానికి వీలు కల్పించలేకపోవడం మనిషికి దేవుడిచ్చిన పెద్ద శాపం. ఈ 15 సంవత్సరాల్లోనూ నువ్వు పెద్దవాడవయ్యావు. నాకు నవ్వొస్తోంది. ఈ టైంలోనే మొట్టమొదటిసారి నువ్వు కనిపించి ఉంటే అప్పుడు చేసినంత సాహసం చేయగలిగేదాన్ని కాదేమో. ఇన్నాళ్ళు నా మనసులో గూడు కట్టుకున్న భావాలకు నిన్ను చూడటం సముద్రం మధ్యలో అగ్నిపర్వతం బద్దలైన ఫీలింగ్. నైతిక విలువలు నీళ్లలా ఆవిరైపోకుండా ఉంచడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది. అప్పటినుంచి ప్రారంభమైంది ఈ నరకం. అంచెలంచెలుగా నువ్వు పెరిగిపోవడాన్ని తెరచాట నుంచి ప్రేక్షకురాలిగా గమనిస్తూ వచ్చాను. శిథిలమైపోతున్న మా కుటుంబ ఆర్థిక వ్యవస్థని నువ్వే నిలబెట్టావని నాకు తెలుస్తూనే ఉంది. అన్నింటికన్నా నాకు విస్మయాన్ని, ఆనందాన్ని కలిగించిన విషయం, నువ్వు కూడా భావుకత్వాన్ని ఆస్వాదిస్తావని తెలియడం. భావుకత్వాన్ని ప్రదర్శించేవాళ్ళు చాలా తప్పుదారిలో లోకాన్ని అప్రోచ్ అవుతున్నారని, జీవితం వాళ్ళకి పూలపానుపు కాదని నేను అనుకుంటూ ఉండేదాన్ని. నా అభిప్రాయం తప్పు అని నాకు తెలియజెప్పావు. క్రమక్రమంగా నా ఆలోచనలన్నీ నీ చుట్టూ తిరగసాగాయి. ఎన్నో సంవత్సరాలు కంట్రోల్ చేసుకున్నాను. ఇక చేసుకోలేక ఈ ఉత్తరం. నేను తప్పు చేస్తున్నానా లేదనే నా అభిప్రాయం ఇన్నాళ్ల మానసిక ఘర్షణ తరువాత నేను చివరికి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక నిన్ను కలుసుకోకుండా ఉండలేను. ముద్దుతో ప్రారంభమైన మొక్క ఆయన నిరాసక్తితో మహావృక్షమై మనసంతా ఆక్రమించుకున్న ఈ క్షణాన ఇంకా నైతిక విలువల్ని పట్టుకుని వేలాడడం నా నిస్సారమైన జీవితానికి పరాకాష్ఠగా, నరకంగా అవుతుంది. నిజం. నిన్ను రెండోసారి చూసినప్పుడు నా డైరీలో మలయ మారుత తూగుటుయ్యాలలో పులకించు పుష్పాలు, అంచెలంచెలుగా సొగసు చిత్రించు మంచు బాష్పాలు అని రాసుకున్నాను. ఒక్క వివాహిత ఇలా రాసుకోవటం మన సమాజం హర్షించదు. డబ్బు కోసం కూతుర్ని ముసలివాడికిచ్చిన సమాజం, వ్యసనంలో భార్యని నిర్లక్ష్యం చేసిన సమాజం. దీన్ని గౌరవించే ఓపిక నాకు పోయింది. ఈ ఉత్తరం ఇలా వ్రాయటం నాకు ఒకవైపు భయంగానే ఉంది. నువ్వు నన్నెలా అర్థం చేసుకుంటావో అని. మళ్ళీ ఇంకోవైపు అనిపిస్తుంది. పొగలెక్కిన అగరు తెరలెత్తి, పొగరెక్కిన వగలు మరులొత్తి, పెదముల నదిమ ముద్దును చిదిమి, చైత్రం సుగంధ వీచిక చిత్తం
ప్రబంధ మాలిక అని. మెత్తని సిల్క్ చీరే శరీరానికి చుట్టేసినట్లు ఏదో మధుర భావన. జీవన దర్శనంతో పాటు ఒక తాధ్యాత్మత కావాలి మనిషికి. వేణువులో దూరిన ప్రతి వెర్రిగాలి ఒక పాటగా మారినట్లు నాలో కదిలే ప్రతి భావం ఇప్పుడు మృదుమంజుల భావం అవుతుంది. నవ్వితే సిరిమల్లి, నడిస్తే పిల్లగాలి, పలికితే పాలవెల్లి, నీ తలుపు నా మనసంతా వెదజల్లి. మనసుకు మించిన కళాఖండం లేదు కదు రవి, ఇదంతా అసలు నీకు అగమ్యగోచరంగా ఉండవచ్చు. నిశ్చలంగా ఉన్న నీ తటాకంలోకి ఈ ఉత్తరం ఒక అవసరమైన రాయి అవ్వచ్చు. కానీ 5-6 సంవత్సరాలు ఈ సంఘర్షణలతో విసిగిపోయాను. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన కాఫీ ఇమ్మన్నా నేను బయటకు రాలేకపోవడానికి రవితేజ టెక్స్టైల్స్ వారు కుటుంబాలతో సహా ఏర్పాటు చేసిన ఫంక్షన్లని నేను ఉద్దేశపూర్వకంగా అవాయిడ్ చేయడానికి వెనుక ఇంత సంఘర్షణ ఉందని నువ్వు గ్రహిస్తే చాలు. నన్ను ఒక లేఖి స్త్రీగా మాత్రం చూడకు. నన్ను నేను బంధించుకోవడానికి, సమాజ న్యాయాలకి విలువ ఇవ్వడానికి ఎంత కష్టపడ్డానో నువ్వు గుర్తిస్తే చాలు. ఈ భావాలన్నీ వెకిలిగాను, నా కోరిక అర్థరహితంగాను కనిపిస్తే ఈ ఉత్తరం సంగతి మర్చిపో. మనసుకు మాత్రమే కోరుతుంది, శరీరానికి కోరికే ఉండదు అనుకోవడం హిపోక్రసీ. నీకేం గమ్మత్తుగా లేదు కదూ నేను ఇలా రాయటం? నాకు నువ్వేమీ కొత్త కాదు అన్న భావన నన్ను ఇలా తోచినట్లుగా రాయటానికి పురిగొల్పుతుంది. 15 సంవత్సరాల క్రితం ఆ రోజు ఇంకా నీకు గుర్తుండే ఉంటే, నన్ను కలుసుకోవడం నైతిక విలువలను అగౌరవపరచడం కాదని నువ్వు అనుకుంటే మనం కలుసుకుందాం. ఇక ఈ సంఘర్షణను నేను భరించలేను. ఎల్లుండి పొద్దున తాజ్లో 10ంటికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు చెక్కిన శిల్పం నీకు గుర్తు లేకపోతే, నా ఈ భావాలన్నీ నీకు అర్థరహితంగా కనిపిస్తే, కట్టుబాట్ల నుంచి బయటపడడానికి నేను పడిన బాధ నీకు బరితెగింపుగా కనిపిస్తే ఈ ఉత్తరం చింపే. ఇంకేమి రాయను. గుండె గోదారై, హృదయం కావేరై, సముద్రాన్ని కంటి చివర చుక్కగా మిగిల్చుకుని ఈ ఉత్తరాన్ని రాస్తున్నానని, ఇది క్షణికావేశం కాదని నువ్వు గ్రహిస్తే చాలు. నాకు కలుసుకోకపోయినా పర్వాలేదు, తేలిక భావాల్ని మాత్రం ఏర్పరచుకోకు. ఒకప్పటి మిస్ విజయవాడ. ఉత్తరం చదవటం పూర్తి చేసిన అతడు శిలా ప్రతిమలా చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. మనసంతా ఏదో మంచు ముద్ద మధ్య పెట్టినట్లు ఘనీభవించి అతడు ఏం ఆలోచిస్తున్నాడో అతడికే తెలియదు. అర్ధరాత్రి కావస్తూ ఉంది. ఆ చీకటి నిశ్శబ్దంగా అతడి ఆలోచన తరంగాల్ని పరిశీలిస్తున్నట్లుగా స్తబ్దుగా ఉంది. సోఫా వెనక్కి వాలి నుదుటి మీద చెయ్యి ఆంచి కళ్ళు మూసుకుని ఉన్నాడతడు. అతడు ఆ అమ్మాయిని మర్చిపోలేదు. 15 ఏళ్ల క్రితపు స్త్రీమూర్తి ఒక సజీవాకృతిలా అతడి మనోఫలకం మీద చిత్రించబడే ఉంది. అయితే ఒక అనూహ్యమైన మలుపులో ఆకస్మికంగా ఇలా బయటపడుతుందని మాత్రం అనుకోలేదు. అతడికి సంబంధించినంత వరకు అదొక జ్ఞాపకం అంతే, అంతకు మించి ఏమీ లేదు. కానీ ఈ ఉత్తరం వచ్చిన తరువాత అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న తటాకంలో ఒక హంస ఇటునుంచి అటు కదలగా ఏర్పడిన వయ్యారపు తరంగాలు. అతడికి బాధ ఉంది. కానీ 5 ఏళ్లుగా ఆ బాధను అలవాటుగా మార్చుకుని సహజీవనం చేస్తున్నాడు. ఇంటిలో సుఖం లేని మగవాళ్ళు బయట వ్యసనాలకు దాసులవ్వచ్చు. అతడు అలా పనికి దాసుడయ్యాడు. అతడి సుఖాలకు కొనుక్కోవడం కానీ, జీవితాన్ని అనుభవించడం కానీ తెలీదు. ఇంటిలో లేని ప్రశాంతత అతడికి పనిలో దొరికేది. అతడు ఆ ఉత్తరాన్ని అప్పటికే 10 సార్లు చదివాడు. ఆమె అక్షర శిల్పం మనోసంచలనాన్ని బహిర్గతపరిచిన విధానం అతన్ని కదిలించి వేసింది. శూన్యత ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఆమె ఎంత మదనపడి, ఎంతకాలం కొట్టుమిట్లాడి ఆ నిర్ణయానికి వచ్చిందో ఆ ఉత్తరం చెబుతూ ఉంది. బట్టల కొట్టులో గోపీమాధుర్కి ఉద్యోగం ఎందుకు పోయిందో ఇప్పుడు అర్థమైంది. శర్మగారితో మాట్లాడుతూ ఉంటే తెర వెనుకే కదలికలకు అర్థం ఇప్పుడు తెలిసింది. ఎడారిలో ఎంత ఎండ కాసినా పర్వాలేదు, కానీ కాస్త వర్షం వచ్చి 4 చినుకులు పడ్డాక తిరిగి ఎండ భరించడం కష్టం. అప్పటి వరకు ఎండకు సిద్ధపడి ఎడారిలో ప్రయాణం చేస్తున్న వాడికి అనుకోని విధంగా మబ్బుతునుక కనపడ్డట్లు అయ్యింది. అది వర్షము కురిపిస్తుందో, తుఫానే రేపుతుందో, లేక గాలికి తేలిపోతుందో కాలమే నిర్ణయించాలి. ఎల్లుండి 10 గంటలకని రాసింది. ఆ ఉత్తరం రాసిన తారీఖు అతడికి పిడుగుపాట్లా తోచింది. రేపు సరిగ్గా ఈ సమయానికి తను అరెస్టు చేయబడతానని అతనికి తెలుసు. ఎంత లేదన్నా సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో, కోర్టులో గడపాలి. అతడికి ఏం చేయాలో తోచలేదు. తన కోసం ఆమె అక్కడ ఎదురు చూస్తున్న సమయానికి ఇక్కడ తనని అరెస్ట్ చేయడానికి ఇన్స్పెక్టర్ వస్తాడు.
ఇది ఇలా జరగకుండా ఆమెకు దీని సంగతి ముందే తెలియాలి అంటే శర్మ చెప్పాలి. కానీ ఆయన చెప్తాడని తను అనుకోవడం లేదు. పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరినట్లు వెళ్ళి సాయంత్రం కోర్టు నుంచి తిరిగొస్తాడు. ఆమె ఇదంతా పేపర్లో చదివి తెలుసుకోవాల్సిందే. ఏది ఏమైనా రేపు ఆమె తన కోసం ఎదురు చూస్తుంది. తను కలుసుకోవాలి, లేదా ఫోన్ చేసి ప్రోగ్రాం ఎల్లుండికి మార్చుకోమని చెప్పాలి. అతడి చెయ్యి ఫోన్ వరకు వెళ్ళి ఆగిపోయింది. శర్మగారు తీస్తే ఏదో తప్పు చేస్తున్న భావన. ఒకవేళ ఆమె ఎత్తినా కూడా ఏం మాట్లాడతాడు? రేపు కాదు, రేపు అరెస్ట్ అవ్వబోతున్నాం, ఎల్లుండి కలుసుకుందామని చెప్తాడా? అసలు కలుసుకున్న కొద్దిసేపటి వరకు, లేక మాట్లాడవలసిన సందర్భం వచ్చిన కొంతసేపటి వరకు తను మాట్లాడగలడా? శర్మగారి భార్య చాలా అందంగా ఉంటుందని అందరూ అనుకోవటం అతడు చాలాసార్లు విన్నాడు. మాధవియే రకరకాలుగా అసూయపడింది. కానీ ఇప్పుడు అతడు ఈ అలౌకికమైన స్థితిలో ఉన్నది ఆమె అందాన్ని తలుచుకుని కాదు, జీవితపు మెటాఫిజికల్ ఎంటీనెస్ని భాషలోకి ఆమె అనువదించిన వైనాన్ని తలుచుకుని. తన శూన్యతను గురించి ఎవరికైనా ఉత్తరం రాయవలసి వస్తే తను అచ్చు ఇలాగే వ్రాసేవాడు. ఒక గుడ్డివాడికి మరో మూగవాడు తోడైన భావం, అయినా తోడున్నాడనే అభయం. రకరకాల ఆలోచనలతో అతడు చాలాసేపు నిద్ర లేకుండా గడిపాడు. రేపేం చేయాలన్నదే ప్రశ్న. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తాజ్కి వెళ్ళాలి, ఆమెను చూడాలి, కలుసుకోవాలి, మాట్లాడాలి. అప్పుడొచ్చింది అతడికి ఆలోచన. మొత్తం డైరెక్టర్లందరినీ బయటపడేయగల ఆలోచన. అతడు మరి ఆలస్యం చేయలేదు. రాత్రి 2 అవుతూ ఉంది. ఫోన్ దగ్గరకు లాక్కుని వరుసగా ఫోన్లు చేయడం ప్రారంభించాడు. డిప్రెషన్ అనేది ఒక మేఘం లాంటిది, చుట్టూ కమ్ముకుని ఉంటుంది. అది మానసికమైనది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏమీ తోచదు, ఆలోచన కూడా సాగదు. డిప్రెషన్ రావడానికి ప్రాణాలు పోయేటంత సమస్య కూడా అవసరం లేదు. చిన్న చిన్న కారణాలు చాలు. అయితే చిన్న సూర్యకిరణం మబ్బుల్ని చెదరకొట్టినట్లు డిప్రెషన్ని పోగొట్టడానికి ఒక చిన్న సంఘటన చాలు. అతడి విషయంలోనూ అదే జరిగింది. తనను ఒక స్త్రీ గమనిస్తూ ఉంది. ఇంతకాలం తన వెనుక ఉండి తన విజయాన్ని గమనిస్తూ ఉంది. ఆమె గురించి అతడికి ఏమీ తెలియదు. సౌందర్యవతి అని తెలుసు. అప్పటి అందం లీలగా జ్ఞాపకం ఉంది. ఈ ఉత్తరంలో అణువణువున భావుకత తొణికిసలాడుతూ ఉంది. వానగుంటలో నీరైనా చాలనుకునేటంత దాహంతో కొట్టుకుంటున్న మనిషిని అకస్మాత్తుగా నారీకేళ్ల జలం దొరికిన ఉద్వేగం. ఇది సరైన ఉపమానం కాదు. అతడెప్పుడూ పరాయి స్త్రీని కోరలేదు. తన దురదృష్టం స్వాభావికమైనది. అది ఎవరూ బాగుపరచలేనిది అనుకుంటూ వచ్చాడు ఇప్పటి వరకు కూడా. ముందే చెప్పినట్లు పనిలో స్వాంతన పొందాడు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఏదో కొత్త ద్వారాలు తెరుచుకున్నట్లు అనిపించింది. షోకేస్లో తన చీరకట్టు చూడ్డానికి పని కట్టుకొచ్చిన అమ్మాయి ఈమె. గోపీమాధవ్ చెంప బద్దలు కొట్టింది కూడా ఈమె. మనసు విహంగమ ఎగిరిపోతున్న భావన. ఆ 4 పేజీల ఉత్తరం అతడిని నిలువునా ఊపేస్తుంది. రవ్వంత ఆప్యాయతకు నోచుకొని వాళ్లకు, జీవితంలో ప్రేమ కోసం తహతహలాడే వాళ్లకు, తాము చేసిన పని దొరకని వాళ్లకు, వాళ్ళకే తెలుస్తుంది దాని విలువ. ఎక్కడో సుదీర తీరాల నుంచి వేణునాదం అస్పష్టంగా వినిపించి మనసుని పరవశం చేస్తున్నట్లుగా ఉంది. ఈ 15 సంవత్సరాల్లో ఆమె ముఖం మసూచి వల్ల అందవిహీనమైపోయి ఉండవచ్చు, లేదా వృద్ధాప్యం ఆమెని 35 ఏళ్లగా మింగేసి ఉండవచ్చు. అతడి ఆలోచన ఆ కారణంతో సాగలేదు. పరిచయానికి వాంఛ క్లైమాక్స్ కావచ్చు, కానీ వాంఛ పరిచయానికి నాంది కాదు. ముఖ్యంగా అతడి విషయం చిన్నపిల్లవాడి మనస్తత్వం. గోల్ కొట్టగానే సిక్స్ గాల్లోకి ఎగిరేసి పిచ్చెక్కినట్లు ఊగిపోయే క్రీడాకారుడికి తెలుస్తుంది ఒక చిన్న అభినందన. ప్రేక్షకుల్లోంచి చప్పట్ల పొగొడతా వెన్ను నిమిరి నిన్ను నేను గమనిస్తున్నాను సుమా అన్న చిన్న సూచన అని ఇచ్చే ఆనందం ఏమిటో. ఆ ఆనందం ఇచ్చిన కొత్త శక్తితో రాత్రి 2 వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. 1000 రూపాయలకి ఒక చిన్న సైజు మాఫియా లీడర్తో అగ్రిమెంట్ కుదిరింది. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటామని హామీ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా ఆ పని నిర్వర్తిస్తారా లేదా అన్న ఆలోచన కన్నా రేపు 10ంటికి జరగబోయే సంఘటన తాలూకు ఆలోచనలతో మరి నిద్రపట్టలేదు. 7ంటికి లేచి తయారయ్యాడు. 8, 8:30 ఒక్కొక్క డైరెక్టర్ నుంచే ఫోన్ రాసాగింది. ఇంకా ఇన్స్పెక్టర్ రాలేదేమిటి అని. తన పథకం ఫలిస్తున్నట్లు తోచింది. నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను, మీరు అక్కడికి వచ్చేయండి, అక్కడ చెప్తాను వివరాలు అన్నాడు. 9ంటికల్లా డైరెక్టర్లందరూ ఆఫీస్లో సమావేశమయ్యారు. అందరి ముఖాల్లోనూ ప్రశ్నార్థకం స్పష్టంగా కనిపిస్తోంది. అతడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అట్నుంచి ఇన్స్పెక్టర్, మీరా? ఇప్పుడే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను సార్. ఐఎమ్ సారీ నిన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఏమిటి, ఏమైంది?
ఈ చీరల మీద డిజైన్లు ప్రింట్ చేసే పరికరాలున్న ఇల్లు ఊరికి 20 మైళ్ళ అవతల దొరికింది. ఎవరో ఇన్ఫార్మర్ల ద్వారా తెలిసింది ఈ విషయం. తెల్లవారుజామున 4ంటికి దాడి చేశాం. ఎవరైనా దొరికారా? ఒకడు దొరికాడు, కానీ వాడికి ఏమీ తెలీదు. కేవలం అచ్చులొత్తేవాడు మాత్రమే. మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నాం. ఈ రాకెట్ త్వరలోనే బయటపడుతుందని మాకు విశ్వాసం ఉంది. ఆ ఇంట్లోనే ముంబై రైల్వే టికెట్లు కూడా దొరికాయి. ఈ చీరలు పట్టుకొని వాళ్ళ యజమాని తరచూ ముంబై వెళ్ళేవాడని ఆ దొరికినవాడు చెప్పాడు. వాడికి ఇంతకన్నా ఎక్కువ తెలీదు. మొత్తానికి మమ్మల్ని అరెస్ట్ చేయడం లేదు, అంతేనా? ఇన్ని వివరాలు తెలిసాక కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే 5 లక్షలకు తక్కువ కాకుండా పరువు నష్టం దావా వేరు? చాచా, అలాంటిదేమీ లేదు. కానీ వాళ్ళని త్వరగా పట్టుకోండి ఇన్స్పెక్టర్. తప్పకుండా. ఫోన్ పెట్టేసి రవితేజ తన వైపే ఆతృతతో చూస్తున్న డైరెక్టర్లకి జరిగిన సంగతంతా చెప్పాడు. తను చేసిన ఏర్పాట్ల విషయం కూడా. 2 నిమిషాల పాటు ఆ గదిలో తుఫాను లాంటి అలచడితో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. పరస్పర అభినందనలతో మారుమోగిపోయింది. అందరి ముఖాల్లోనూ అప్పటి వరకు ఉన్న టెన్షన్ ఎవరో చేత్తో తీసేసినట్లు పోయింది. ముంచేస్తుందనుకున్న కెరటం వెనక్కి వెళ్ళిపోయినట్లు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. రవితేజకి వచ్చిన ఆలోచనకి అందరూ అతన్ని అభినందించారు. చట్టం పరిధి ఎంత చిన్నదో తలుచుకుంటుంటే అతడికి కూడా ఆశ్చర్యంగానే ఉంది. అయినా సాధించాడు, అది సంతోషం. ఈరోజు సాధించిన విషయం తక్కువేమీ కాదు. సమయం 9:30 కావస్తూ ఉంది. ఆ సాయంత్రం ప్రెస్ మీటింగ్కి ఏర్పాట్లు చేస్తున్నాడు ఒక డైరెక్టర్. దేశద్రోహుల కార్యకలాపాలకు రవితేజ టెక్స్టైల్స్ని వాడుకోవడం తమకు చాలా మనస్తాపం కలిగిందని పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు సాయంత్రం. అరగంట క్రితం వరకు తామెలా దీని నుంచి తప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నవారు ఇప్పుడు దీన్ని ఖండిస్తూ మాట్లాడతారు. అది సొసైటీ. ఒక చిన్న వార్త పేపర్లో రాకుండా ఉండడానికి అయ్యే ఖర్చు 50,000. అది సామాజిక గౌరవం విలువ. టైం 9:45 అయ్యింది. ఈ విజయాన్ని పంచుకోవడం కోసం సాయంత్రం పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు మరో డైరెక్టర్. అంతా హడావిడిగా ఉంది. 10 అవుతున్న కొద్దీ రవితేజకి టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంది. సాధించినది ఒకవైపు, జరగబోయేది మరొక వైపు. 10కి ఇంకో 10 నిమిషాలుందనగా అతడు హోటల్కి బయలుదేరాడు. కారు పార్కింగ్లో ఆపి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి లాంజ్లో కూర్చున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. అతడు అసహజంగా వాచి చూసుకున్నాడు. సరిగ్గా 10 అయింది. ఆమె ఎక్కడికి వస్తానని రాసింది? రిసెప్షన్ దగ్గరగా, కాఫీ బార్కా, లేకపోతే లంచ్ రూమ్కా? అతడు వడివడిగా అన్నీ వెతికాడు. ఈ లోపులో ఆమె రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తుందేమో అన్న అనుమానం కలిగింది. మళ్ళీ హడావిడిగా అక్కడికి వచ్చాడు. అక్కడ 4-5 మగవాళ్ళు తప్ప ఎవరూ లేరు. క్షణాలు గడుస్తున్న కొద్దీ అతడికి ఆతృత ఎక్కువ అవుతూ ఉంది. 10:15, 10:30. అతడు ఉత్తరం మరొకసారి చదువుకున్నాడు. మరోసారి అన్ని చోట్లకి వెళ్ళి చూశాడు. ఆమె జాడలేదు. సమయం నెమ్మదిగా కదులుతూ ఉంది. అతడికి ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉంది. వాళ్ళ కార్ల నంబర్లు అతడికి తెలియదు. పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి చూశాడు. కారేదీ లేదు. తిరిగి రిసెప్షన్కి వచ్చాడు. ఆమె జాడలేదు. అతడికి పిచ్చెక్కుతున్నట్లు అనిపించింది. 11:30, 12. అతడు ఫోన్ చేద్దామనుకున్నాడు. ఆమె వచ్చి తను కనపడక తిరిగి వెళ్ళిపోయిందేమో అన్న అనుమానం. ఆమె మీద కాస్త కోపం కూడా వచ్చింది. ఒట్టి తాజ్ అని వ్రాయక సరిగ్గా చోటు కూడా రాయొచ్చుగా అనుకున్నాడు. ఏదో చేతి వరకు వచ్చి ఆగిపోయిన ఫీలింగ్. ఊహించింది ఊహించుకున్న తర్వాత నిజం కాకపోతే కలిగే ఉక్రోషం, ఎవరి మీదో తెలియని కోపం. అసహనంగా చాలాసేపు అటు ఇటు కదిలాడు. 12:30కి ఇక లాభం లేదనుకుని ఇంటికి బయలుదేరాడు. కొద్దిసేపు తటపటాయించి రిసీవర్ తీసి నంబర్ డయల్ చేశాడు. అవతల వైపు నుంచి ఫోన్ రింగ్ అవుతున్న ధ్వని, దాన్ని మించి అతడి గుండెలు కొట్టుకుంటున్న ధ్వని. 1/2 నిమిషం తర్వాత అటునుంచి ఎవరో రిసీవర్ ఎత్తారు. అతడు ఊపిరి బిగపట్టాడు. హలో. అటునుంచి తీయటి కంఠం వినపడింది. హలో అన్నాడు. మిసెస్ శర్మ హియర్. ఎవరు కావాలండి? నేను రవిని. అతడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఫోన్ కట్ అయింది. అతడి చేతిలోని రిసీవర్ వైపు చూసుకున్నాడు. ఆమె ఫోన్ కట్ చేసిందన్న వాస్తవం అతని మరింత ఉక్రోషంతో నింపింది. మళ్ళీ డయల్ చేశాడు. ఈసారి మగ కంఠం. శర్మని మాట్లాడుతున్నాను అని వినిపించింది. ఫోన్ కట్ చేసేశాడు. మరో గంట వరకు అతనికి ఏం చేయాలో తోచలేదు. బహుశా ఆయన పక్కనుండబట్టి ఫోన్లో మాట్లాడడం ఇష్టం లేకపోయి ఉండవచ్చు. మాధవి ఇంట్లో లేదు. ఎక్కడో ఫ్లవర్ షో ఉందంటే వెళ్ళింది. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. అతడు బెడ్రూమ్ వరకు వెళ్లే ఓపిక లేనట్లు ముందు హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. 15 సంవత్సరాల క్రితం ఆ సంఘటనను మననం చేస్తూ పడుకున్నాడు. అది నిద్ర కూడా కాదు, ఊరికే కళ్ళు మూసుకున్నాడు. 2:30 అవుతూ ఉండగా ఫోన్ మోగింది. చటుక్కున ఎత్తాడు. శర్మగారు. ఏమయ్యావు ప్రొద్దుటి నుంచి? అతడు మాట్లాడలేదు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదోయ్. రాత్రంతా నిద్రలేదు.
9:30కి మన డైరెక్టర్లు చెప్పేదాకా నాకు తెలీదు. నీకోసం అడిగితే ఇప్పుడే వెళ్ళిపోయావన్నారు. నువ్వే స్వయంగా చెప్పి ఉంటే బాగుండేదిగా. చాలా గొప్ప ప్లాన్ వేశావు. అతడు వినడం లేదు. ఆమె తప్ప మిగతా ఏ ఆలోచనైనా నిరాసక్తంగానే ఉంది. ఏమిటి, ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదా? ఏమిటి, నేను చెప్పేది కూడా వినపడుతుందా లేదా? 7ంటికి వెళ్ళిపోయావు హడావిడిగా అన్నారు. ఇంకేమైనా ప్రాబ్లమా? అబ్బే, అటువంటిదేమీ లేదు. మీరెక్కడి నుంచి? ఆఫీస్ నుంచి. వస్తావా? ఇంకో గంటలో వస్తాను. ఆయన ఫోన్ పెట్టేశాడు. రవితేజ వెంటనే ఇంటికి డయల్ చేశాడు. ఆమె ఎత్తింది. హలో అంది. నేను రవితేజని. వెంటనే కట్ అయింది ఫోన్. ఆ విషయం తెలుసుకుని పెద్ద చప్పుడుతో తను పెట్టేశాడు. అతడికి కసిగా ఉంది. ఆమె ఇలా ఎందుకు చేస్తుందో అతడికి అర్థం కాలేదు. ఆ క్షణాన డ్రైవ్ చేసుకుంటూ ఆమె ఇంటికి స్వయంగా వెళ్ళి, ఎందుకు ఇలా నాతో ఆడుకుంటున్నావు అని అడగాలనిపించింది. ఎందుకు ఇలా ఊరించి తిరిగి ఏమీ తెలియనట్లు ఊరుకుంటున్నావు అని నిలదీయాలనుకున్నాడు. అసలు ఆ ఉత్తరం ఆమె రాయలేదేమో అన్న అనుమానం వచ్చింది. కానీ ఇంత వివరంగా ఆనాటి సంగతులు తెలిసిన వారు ఎవరూ లేరు. అదీకాక శర్మగారి రెండో భార్య తండ్రి ఒకప్పుడు ఎమ్మెల్యే అని, బాగా చితికిపోయాడని కూడా ఎవరో చెప్పుకుంటూ ఉండగా విన్నాడు. మరెందుకు ఆమె ఇలా ఫోన్ కట్ చేస్తోంది? తనతో మాట్లాడడానికి ఎందుకు నిరాకరిస్తోంది? 2 రోజుల పాటు ఈ మదనతోనే గడిపాడు. ఎప్పుడూ అదే ఆలోచన. ఆఫీస్ విషయాల్లో నిర్లక్ష్యం ఎక్కువైంది. ఆమెను బలవంతంగానైనా కలుసుకోవాలన్న కోరికను నిగ్రహించుకోవడం చాలా కష్టమైపోయింది. ఇలా ఉండగా ఆ మరుసటి రోజు పోస్టులో ఉత్తరం వచ్చింది. అదే చేతివ్రాత. వణికే చేతులతో గబగబా దాన్ని విప్పాడు. అతడు తన జీవితంలో ఎప్పుడూ అంత అలజడి, ఆతృత ఫీల్ కాలేదు. ఉత్తరంతో పాటు గులాబీ పూరేకులు పడినాయి మొదట. రవి ఆత్రంగా ఆ ఉత్తరాన్ని విప్పి చదవడం ప్రారంభించాడు. రవి, ఈ ఉత్తరం చదివి నువ్వు నన్ను అసహ్యించుకుంటావని, నా మీద అమితమైన కోపం వస్తుందని నాకు తెలుసు. ఏంటి ఈమె మాట మీద అసలు నిలబడలేదు అని తిట్టుకుంటావని కూడా తెలుసు. కానీ అశక్తురాల్ని, క్షమించు. ప్రతి స్త్రీ చుట్టూ ఒక నైతిక విలువగల లక్ష్మణరేఖ ఉంటుందని అనుకుంటాను. దీన్ని పురుషుడు కానీ సమాజం కానీ నిర్మించలేదు. స్త్రీ తన చుట్టూ తనే ఏర్పరచుకుంటుంది. దీని నుంచి బయటపడడం అంత సులభం కాదు. ఎన్నో సంవత్సరాలుగా మనసుతో సత్సంబంధాలు లేక, ఇంట్లో సుఖం లేక ఆ గీట దాటుదామనుకున్నాను. కాదు, కేవలం అదొక్కటే కారణం కాదు. నువ్వు కూడా నా అలజడికి కారణమే. లోపల నుంచి ఉబికి వచ్చే లావా అగ్నిపర్వతాన్ని ఛేదించుకుని బయటపడినట్లు ఈ విలువల వలయాన్ని ఛేదించుకుని కోర్కె బయటపడి నా చేత నీకు ఉత్తరం రాయించింది. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి ఇంటి నుంచి బయటపడలేకపోయాను. భయం కాదు రవి, నన్ను నమ్ము. నేనేదో ఎవరికో భయపడి ఉండిపోలేదు. సందిగ్ధంతో ఆగిపోయాను. ఇన్నాళ్ళు ఆగగలిగాను. ఇంకో 10 సంవత్సరాలు ఆగితే ఈ కట్టె వెళ్ళిపోతుంది. వెళ్ళకపోయినా కోరిక నశిస్తుంది. నువ్వు అడగవచ్చు, మరి ఈ ఆలోచనంతా నాకు ఉత్తరం రాసే ముందు ఉండొచ్చు కదా అని. కొన్ని చర్యలకు తర్కం ఉండదు రవి. నువ్వు అర్థం చేసుకోగలవు, చేసుకుంటావనే ఈ ఉత్తరం క్షమాపణలతో. నువ్వు ఫోన్ చేసినప్పుడు వెంటనే పెట్టేసినందుకు కూడా నన్ను క్షమించాలి. నీతో మాట్లాడితే ఇప్పుడిప్పుడే పునర్నిర్మించుకుంటున్న ఈ స్థైర్యం తిరిగి కుప్పకూలిపోతుందనే భయం. దయచేసి నన్ను పరికించడానికి ప్రయత్నించకు. నన్ను నేను కూడగట్టుకోనివ్వు. ఇదొక్కటే నేను నిన్ను కోరేది. వాస్తవం కన్నా ఊహ బాగుంటుంది. ఊహని వాస్తవం చేసుకోవాలనుకుని కానీ మళ్ళీ వర్తమానాన్ని భవిష్యత్తులో ఊహించుకుని మళ్ళీ వెనక్కి తీసుకున్న నీ స్నేహితురాలు కింద సంతకం లేదు. అతడు ఉత్తరాన్ని నలిపి విసిరికొట్టాడు. మొహాన్ని చేతుల్లో పెట్టుకుని అలాగే చాలాసేపు ఉండిపోయాడు. దాదాపు 10 నిమిషాల తరువాత తేరుకున్నాడు. పడి ఉన్న ఉత్తరాన్ని తీసి కాగితాన్ని తిరిగి సాప్ చేశాడు. మళ్ళీ చదివాడు. మళ్ళీ అతని మనసంతా ఒక విధమైన కోపంతో నిండిపోయింది. ఆమె మీద, తన మీద. ఎంత దూరం, కానీ ఎంత దగ్గర. ఆమె పేరు కూడా తెలియదు. ఎంత వ్యధ అనుభవించో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ తన వైపు నుంచి ఆలోచిస్తే మామూలుగా వెళుతున్న పడవను సుడిగుండంలోకి తోసినట్లు చేసింది. కష్టమో నష్టమో తన బ్రతుకు తను బ్రతుకుతున్నాడు. అటువంటి వాణ్ణి తట్టి లేపింది. ఒక రోజంతా ఆతృతతో, తరువాత జీవితం అంతా నిరాశతో గడిపేలా చేసింది. ఆమెకేం ఒక చిన్న ఉత్తరం రాసి నేను మనసు మార్చుకున్నాను అనేస్తే సరిపోతుందా? ఈ ఆడవాళ్ళంతా ఇంతే. వెనుక నుంచి భుజం తట్టి వెనుదిరిగేసరికి మాయమవుతారు. దానికి అందంగా భయం అని పేరు పెట్టుకుంటారు. మరికొంచెం తెలివైన వాళ్ళైతే నైతికమని నాజుగ్గా అంటారు. 5 సంవత్సరాలు తన గురించి ఆలోచిస్తే లేని తప్పు
5 నిమిషాలు తనను కలిస్తే వస్తుందా? దేనికింత ఎనాలిసిస్? ఇంత మదనం దేనికి? అసలేమనుకుంటుంది ఆవిడ తన గురించి? ఎందుకు ఈ విలువలకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం? తన భార్య గుర్తించిన విలువలు, ఆవిడ భర్త పట్టించుకోని విలువలు. అసలు మనిషికి ఎందుకు కట్టుబాట్ల మధ్య పెరగాలి? సమాజం కోసమా? సమాజం అంటే ఏమిటి? భార్య, స్నేహితులు వీళ్ళేగా. సెక్రటరీతో మాట్లాడుతూ ఉంటే తనకి ఆమెకి మధ్య సంబంధం అంటగట్టిన భార్య, ఆమె దృష్టిలో తనెప్పుడూ గొప్పవాడు కాలేడు. మరిక దేనికి వీటికి విలువ ఇవ్వడం? అతడు పిడికిలితో అరచేయి కొట్టుకున్నాడు. కొంచెం సేపు పచార్లు చేశాడు. తరువాత ఆగి తన జ్ఞాపకాల నుంచి ఆ విషయం చెరిపేస్తున్నట్లుగా అగ్గిపుల్లతో ఆ ఉత్తరాన్ని అంటించి పూర్తిగా కాలే వరకు చూశాడు. కథ నచ్చిందా అండి? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను, సూచనలను కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో నాకు కమెంట్స్లో తెలియజేస్తే ఆ కథలు చదవడానికి ట్రై చేస్తాను. మరియు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.